మేము మేము ఇక్కడ 8 ఇయర్స్ నుంచి రెంట్కుంటున్నామండి. 8 ఇయర్స్ నుంచి జస్ట్ 3 మంత్స్ బ్యాక్ ఇల్లు కొనుక్కున్నాం. ఇది మేము ఉంటున్న అపార్ట్మెంటే కొనుక్కున్నాం 3 మంత్స్ బ్యాక్. సో 3 మంత్స్ బ్యాక్ మాకు రిజిస్ట్రేషన్ అయ్యింది. ఆ లీగల్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఇది వీళ్ళందరూ చెప్తున్నట్టు వీళ్ళందరూ 10-15 ఇయర్స్ నుంచి ఉన్నారు. మేము కూడా 8 ఇయర్స్ నుంచి ఉన్నాం. 3 మంత్స్ బ్యాక్ కొనుక్కున్నాం. సో 2010 కంటే ముందు గైడ్ లైన్స్ ప్రకారము దాని బఫర్ జోన్ అంతా వదిలేసి కన్స్ట్రక్షన్ జరిగిన అపార్ట్మెంట్ ఇది. సో ఇప్పుడు 2012 ప్రకారం లేదు అనేసి ఆర్డీఓ గారు అంటున్నారు. ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ సీట్లో కూర్చున్న వాళ్ళకి రెట్రోస్పెక్టివ్ ఉండదు. అప్పటి గైడ్లైన్స్ చేసినప్పుడు ఇక్కడ నుంచి అమలవుతుంది కానీ వెనక బిల్డింగ్స్కి వర్తించదు అనే విషయం తెలిసే ఉంటుంది. ఎంపీఆర్ కూడా మధుపార్క్ రిచ్ అపార్ట్మెంట్స్ కూడా 2010 కంటే ముందు జరిగిన ఆర్డర్ బట్టే చేసి ఉంటారు అని తెలిసి ఉంటుంది. అంటే ఇవన్నీ తెలియకుండా ఏం అనట్లేదు. ఒక ఇంటెన్షన్తోని వాళ్ళు కొన్ని ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకున్నారు. మధుపార్క్ రిచ్ కానివ్వండి, కిస్మత్పురాలో కొన్ని కాలనీస్ కానివ్వండి, ఫర్ వాట్ ఎవర్ పర్పస్. అంటే గాంధీ గారి ప్రాజెక్ట్కి బహుశా డిపిఆర్ లేదేమో కానీ వాళ్ళ ప్రాజెక్ట్కి ఉండే ఉంటుంది ఒక డిపిఆర్ ఏదో, దాన్ని బట్టి వాళ్ళు ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఆ ఇంటెన్షన్ అంటే ఇప్పుడు నిజంగా అది 50 మీటర్స్ది అమలు చెయ్యాలి అంటే ఇంకా చాలా ఉన్నాయి కదా ఆ మూసి వెంబడి, మరి అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారా అనేది మా క్వశ్చన్. దేనికోసం చేస్తారు? ఈ మా ల్యాండ్ దేనికోసం తీసుకుంటున్నారు? దాంట్లో ఏం చేస్తారు? అంటే ఒక పెద్ద పర్పస్ కోసము కొంతమంది సాక్రిఫైస్ చేయడం ఫైన్, కానీ అసలు దేనికోసం చేస్తున్నారు ముందు వాళ్ళకి క్లారిటీ లేదు, మాకు క్లారిటీ ఇవ్వలేదు. గాంధీ విగ్రహం ఇక్కడ కట్టను అని మార్చారు కదా వెర్షన్. ముందేమో మాకు గాంధీ సర్వర్ ప్రాజెక్ట్ కింద ఎక్వైర్ చేసుకుంటున్నామని నోటీస్ ఇచ్చారు. ప్రొటెస్ట్ అంతా వచ్చిన తర్వాత తుషార్ గాంధీ గారు కూడా మాట్లాడిన తర్వాత మాకు అంటే వేరే అదర్ సపోర్ట్ పొలిటికల్ పార్టీస్ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు మేము గాంధీ విగ్రహం అక్కడ కడతామని ఎవరు చెప్పారు? మేము అది బఫర్ జోన్లో ఉంది కాబట్టి ఎక్వైర్ చేసుకుంటున్నాం, నాట్ ఫర్ గాంధీ విగ్రహం అని అన్నారు. సో ఓవర్ నైట్ వెర్షన్ మారిపోయింది, నరేషన్ మారిపోయింది. ఇప్పుడు బఫర్ జోన్ అంటున్నారు. బఫర్ జోన్ 50 మీటర్స్ లోపల మా అపార్ట్మెంట్ ఉన్నా అప్పటి 2010 గైడ్లైన్స్ ప్రకారమే కట్టారు ఇది. అప్పటిది ఇప్పుడు 2012కి అప్లై చేయడం కుదరదు. వెనక్కి వెళ్ళి అది లాలో లేదు అసలు. సో అది నిజంగా అలా కాదు, పాత బిల్డింగ్స్ కూడా అప్లై చేస్తున్నాము అంటే హైదరాబాద్లో ఉన్న అన్ని 50 మీటర్స్ లోపల ఉన్న బిల్డింగ్స్ని మీరు అదే వర్తిస్తున్నారా? ఓన్లీ ఎంపీఆర్కి మాత్రమే అది వర్తిస్తుందా? ఎందుకు రీజన్స్ కావాలి? మాకు ఏ విషయంలో క్లారిటీ లేదు.